హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకరి నాలెడ్జ్ హబ్. మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఎక్సర్సైజ్ 1.1లో 4 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు పూర్తిగా ఎక్సర్సైజ్ 1.1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 4 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ నుంచి ఈరోజు చెక్ చేద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n అంటున్నాడు. దీని సొల్యూషన్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్లో మనకు 6 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే 6 పవర్ n 6కి మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటే 6 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి? 2 into 3. పవర్ ఏముందండి? n ఉంది కాబట్టి హోల్ పవర్ n. ఇప్పుడు 6 అనేది ఫ్యాక్టర్ అనేది 5తో ఎండ్ అయిందా అండి? లేదు. ఎందుకు 5తో ఎండ్ కావాలండి? 0 కావాలి అంటే మనకు 5 అనేది రావాలి. 5 అనేది వస్తేనే మనకు ఎండింగ్లో 0 అనేది వస్తుంది. ఇక్కడ 5 అనేది ఉందా? లేదు. కాబట్టి 6కి మనం ఫ్యాక్టర్స్గా, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనకి ఏమొస్తాయండి? 2, 3 వస్తాయి. ఇదండి 2 and 3 అనేది వస్తాయి. నెక్స్ట్ 5 అనేది రాలేదు కాబట్టి ఇది ఎండింగ్లో 0 అనేది 6 పవర్ nకి ఎండింగ్లో 0 అనేది రాదు. అది ఏ విధంగా రాయాలి అంటే ఇక్కడ చూడండి. 5 డస్ నాట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్ n ఫర్ ఎనీ n అంటున్నాడు. ఇక్కడ 5 అనేది 6 పవర్ nను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 5 అనేది రాలేదు కాబట్టి ఎండింగ్లో 6 పవర్ n అనేది 0తో ఎండ్ కాదు. ఈ విధంగా రాస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ దేర్ ఫోర్ ఫైనల్గా మనము ఏం రాస్తాం? 6 పవర్ n డస్ నాట్ ఎండ్ విత్ జీరో ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. ఈ విధంగా రాస్తే మనకు అనేది సరిపోతుంది ఈ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్ అండి. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నంబర్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు ఎందుకు కాంపోజిట్ నంబర్ అవుతాయి అనేది. కాంపోజిట్ నంబర్ అంటే ఏంటండి? కాంపోజిట్ నంబర్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్ వస్తే ఆ నంబర్ని కాంపోజిట్ నంబర్ అంటారు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 7 into 11 into 13 plus 13. ఇక్కడ మనకు ఇదంతా ఇంటూలో ఉందండి. ఈ పార్ట్ అంతా, ఇదంతా, ఈ టర్మ్ అంతా సింగిల్గా ఉంది. ఈ టర్మ్లో మనం 13 అనేది కామన్గా వస్తుంది కాబట్టి 13 కామన్ తీస్తే 7 into 11 ఉంటుంది. ప్లస్ ఇట్ సైడ్ 13 అనేది కామన్ వచ్చేస్తే 1 అనేది మిగిలిపోతుంది. ఇక్కడ చూడండి 13 into 7 into 11 77 ప్లస్ 1. ఇక్కడ 13 into బ్రాకెట్స్ ఇన్సైడ్ ఉన్నట్టు యాడ్ చేస్తే 77 ప్లస్ 1 78 అవుతుంది. ఇక్కడ 78 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దేర్ ఫోర్ 13 అండ్ 78 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 into 11 into 13 plus 13. ఓకే. నెక్స్ట్ therefore 7 into 11 into 13 plus 13 is a composite number. ఇలా రాస్తే మనకు సరిపోతుందండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక పార్ట్. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు ఈ నెంబరు కంపోజిట్ నెంబర్ అవుతుందో లేదో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లంలో 7 ఇంటూ 1 వరకు ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టర్మ్ అవుతుంది, ప్లస్ తర్వాత ఉండేది ఒక టర్మ్ అవుతుంది. ఈ టర్మ్లో మనకు కామన్గా ఉండేటి ఏమున్నాయండి? ఇటు సైడ్ 5 ఉంది, ఇటు సైడ్ 5 ఉంది. 5ని నేను కామన్గా తీస్తున్నాను. 5ని కామన్గా తీస్తే రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఇన్సైడ్ వస్తాయి. ఏమున్నాయండి ఇన్సైడ్? మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసి తీసుకున్నాం. 7 ఇంటూ 6 చూడండి, మీకోసం మళ్ళీ రాస్తున్నాను. 7 ఇంటూ 6 ఇంటూ 4, 5 అనేది ఇక్కడ 5 అనేది కామన్ తీసాం కాబట్టి ఈ 5 మళ్ళీ తీసుకోకూడదు. నెక్స్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ ప్లస్ ఈ 5 అనేది కామన్ తీసాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 5 ఇంటూ ఈ వాల్యూ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 1008 అనేది వస్తుంది. ప్లస్ 1 ఇక్కడ చూడండి, 5 ఇంటూ 1008 ప్లస్ 1 1009. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అనేది ఇప్పుడు 5 అండ్ 1009 అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ప్లస్ ఇంటూ 1 ప్లస్ 1 వీటికి ఫ్యాక్టర్స్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 అనేది ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఈ విధంగా మనం చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసేదానికి పెద్దగా ఉంటుంది కానీ ఆన్సర్ మటుకు ఒక స్టెప్లో వచ్చేస్తుందండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసేదానికి ఇంత పెద్దగా ఉన్నా కూడా ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందండి. క్వశ్చన్ చూద్దాము. దేర్ ఈస్ ఏ సర్క్యులర్ పాత్ రౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. సోనియా టేక్స్ 8 minutes టు డ్రైవ్ 1 round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both started at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? అంటున్నాడు. ఇది ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఒక సర్క్యులర్ పాత్ ఉందంట. సోనీ ఫస్ట్ 8 minutesలో ఆ సర్క్యులర్ పాత్ రౌండ్ని ఫినిష్ చేసింది. నెక్స్ట్ రవి అనే అతను 12 minutesలో ఆ రౌండ్ని ఫినిష్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు ఇద్దరు కూడా ఒకే టైంలో స్టార్ట్ అవుతున్నారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఏ టైంలో ఇద్దరు మీట్ అవుతారు అనేది మన క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇలాంటి వాటికి మనము ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఆన్సర్ చూడండి. మనం రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మినిట్స్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 18 అండ్ 12. 18కి 12కి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఎన్ని మినిట్స్ వస్తాయని తెలిసిపోతుంది. 18కి ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2తో చేద్దామండి. 2 9s, నెక్స్ట్ 3తో చేస్తే 3 3s, నెక్స్ట్ అగైన్ 3తో చేస్తే 3 1s, నెక్స్ట్ 12కి చేస్తే 2 6s, నెక్స్ట్ 2తోనే చేస్తే 2 3s, నెక్స్ట్ 3తో చేస్తే 3 1s. 18కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయండి? 18 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇంటూ 3. 12కి వచ్చేసి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం కావాలి. ఈ 2 నెంబర్స్కి 18  12కి ఎల్సిఎం అనేది మనం ఏం తీసుకుంటాం? కామన్గా ఉండే వాటిల్లో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ 2 అనేది కామన్గా ఉంది, ఇక్కడ 1 ఒక్కటే ఉంది 2, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏమొస్తుందండి? పవర్ 2 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది కామన్గా ఉంది కానీ ఏమో 18లో 2 3s ఉన్నాయి, 12లో 1 3 ఉంది. ఏది హైయెస్ట్ ఉన్నాయండి? ఇక్కడ ఉండేటి హైయెస్ట్గా ఉన్నాయి కాబట్టి 3² అనేది వస్తుంది. ఇవి నెక్స్ట్ కామన్గా లేని ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి అక్కడికి లీవ్ చేయాలి. నెక్స్ట్ ఎల్సిఎం అనేది 2² అంటే 4, 3² అంటే 9, 4 9s 36 అనేది ఎల్సిఎం వస్తుంది. వీళ్ళిద్దరు మీన్స్ సోనియా అండ్ రవి విల్ మీట్. హెన్స్ సోనియా అండ్
రవి విల్ meet again at the starting point ఆఫ్టర్ ఎన్ని మినిట్స్ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారు అంటే 36 మినిట్స్ తర్వాత వాళ్ళు మీట్ అవుతారు. ఇది అండి సెవెంత్ ప్రాబ్లం ఈజ్ కంప్లీటెడ్ అండి. ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ 1.1 కూడా కంప్లీట్ అయినాయండి. ఇవన్నీ కూడా 1 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.2 కూడా మనం ఫినిష్ చేసుకున్నాం. అలాగే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. 1 మార్క్స్కి ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్సే అప్లోడ్ చేస్తున్నాను. వీలైతే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్